వచ్చేసిపోదాం అనుకున్నావా? అనుకున్నాను, కానీ వెళ్ళలేకపోయాను. ఏ? మీరే నాకంతా. తెలుసు. మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి వెళ్ళలేను. తెలుసు. నేను మీతోనే ఉంటాను. మీరంటే నాకు ప్రాణం. అమ్మో అమ్మో, నేను చెప్పింది అర్థమైందా? ఎస్ డాక్టర్, నేను ప్రెగ్నెంట్. కానీ ఎలా? అమ్మో, కాంట్రసెప్టివ్ పిల్స్ వేసుకుంటే ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ హైగా ఉండాలి, కానీ మీకు నార్మల్గానే ఉన్నాయి. కానీ నేను పిల్స్ తీసుకోవడం మిస్ చేయలేదు. అయితే నువ్వు పిల్స్ వేసుకుంటున్నావని తెలిసి మీ హస్బెండ్ ఏమైనా మార్చుంటాడంటావా? ఐ విష్ ఐ హ్యాడ్ గుడ్ న్యూస్ ఫర్ యూ రవి. కానీ తనకి ఇంకా పీరియడ్స్ కూడా రాలేదు కదా? యా, దట్ కుడ్ బి బికాస్ ఆఫ్ PCOD, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఆర్ సమ్టైమ్స్ ఈవెన్ స్ట్రెస్. అమ్మో ప్రెగ్నెంట్ కాదు. ఐఎమ్ వెరీ ష్యూర్ అబౌట్ ఇట్. రవి, ఇంకో విషయం, షీఈస్ వెరీ వీక్. పిల్లలు కావాలనుకుంటే సరిపోదు, ముందు వైఫ్ని సరిగ్గా చూసుకోండి. యూ హ్యావ్ టు టేక్ గుడ్ కేర్ ఆఫ్ హర్. అర్థమైందా? ఏంటి? సార్, నాకొక అమ్మాయి అరుపులు వినిపించాయి. ఎవరో కొట్టినట్టు అరిచింది. ఎక్కడి నుంచి వచ్చాయో అర్థం కాలేదు. ఇప్పుడు నన్నేం చేయమంటావు? నిద్ర మానేసి డ్యూటీ చేయమంటావా? అలా అనలేదు సార్, సారీ. సత్య కాల్ చేసుకో. సరే సార్. లేని ఒక్క నిమిషం. యాక్చువల్లీ నాకు కూడా ఒకసారి వినిపించినట్టుంది. అవునా? సరే, ఓ పని చేయి. రేపు సత్యాన్ని రమ్మంటాను, ఇంటింటికి వెళ్ళి అడగండి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, సారీ సార్. పర్లేదు పర్లేదు. గుడ్ నైట్. ఏంటి? లోపలికి వెళ్ళు.
రాత్రి అరిచింది ఎవరో తెలియట్లేదమ్మో. ప్రతి ఇంటికి వెళ్ళి అడిగాము, డైరెక్ట్గా అడిగాము, తిప్పి తిప్పి అడిగాము, కానీ ఏం తెలియట్లేదు మేడం. మనం కనిపెట్టేస్తాం అనుకున్నా. నాకు తెలుసు ఆడవాళ్ళు ఇలాంటి విషయాలు దాస్తారు. ఏ మనం సహాయం చేయడానికేగా వెళ్ళాం. స్టేషన్లో ఎంతమందిని చూడలేదు. మొగుడు కొట్టాడంటే చచ్చినా ఒప్పుకోరు, పైగా వాడిని వెనకేసుకొస్తారు. బుర్రే పనిచేయదు వాళ్ళకి. ఏంటో నాకు అర్థం కాదు. వాళ్ళ ప్లేస్లో నువ్వు ఉంటే నీకు అర్థమై ఉండేది. సరే మేడం, లంచ్ టైం అవుతుంది, మీరు నాతో పాటు స్టేషన్కి వస్తారా? సరే నేను కూడా వెళ్తానమ్ము. ఓకే మ్యామ్. ఉండండి. మీరు ఒక్కిళ్ళు వదిలేశారు. ఎవరికైనా చెప్పుకోవాలంటేనే సిగ్గేస్తుంది. నా మీద నాకే గౌరవం పోయింది. ఆయన ఏం చేసినా నోరు మూసుకొని ముడుచుకొని పడుకుంటున్నాను. పిల్లలు పుడితే మారుతాడేమోనని ఒక్కసారి అనిపిస్తుంది, కానీ మారకపోతే అందుకే ఆయనకి తెలియకుండా పిలిచి తీసుకున్నా. కానీ ఆయన తెలివితేటల ముందు నేనెంత ఇప్పుడు పెట్టని ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఉంచుకోవాలా తీసేయాలా? కానీ అది నా నిర్ణయమే కావాలి, ఆయనది కాదు, ఇంకెవరిది కాదు. నాకు తెలియకుండా ఇది ఎలా చేశాడు? నా బాడీ మీద ఆయనకి ఏ హక్కు ఉంది? ఏ హక్కు ఉంది చెప్ప? ఇలాంటి వాడిని నన్ను పెళ్లి చేసుకుంది. ఎందుకైనా నన్ను పెళ్లి చేసుకుంది? మాకేం చేయాలో తెలియక మిమ్మల్ని రమ్మన్నాం. చేయడానికి ఏముంది, డిఐజీ రెడ్డి గారి కంప్లైంట్ ఇవ్వటమే. ఏంటి ఇది తప్పు? ఎవరు చేసిన ఇది తప్పే. నా కంప్లైంట్ అవి చేయాలని లేదు, ఎక్కడికైనా వెళ్ళిపోతాను. వెళ్ళు, కానీ వాడిని మాత్రం వదలకూడదు. నాకంత ధైర్యం లేదు, నేను కంప్లైంట్ చేయను ప్లీజ్. మీరు డైవర్స్ తీసుకోవడానికైనా ఏదో కారణం కావాలి కదా, ఇదే కారణం. నేను చేయలేను. భయం ఎందుకు, మేమందరం ఉన్నాం కదా. అమ్మో, ధైర్యంగా మాతోరా, నీకేం అవదమ్మో.